లోని ఆ జిల్లాలో అధికారులు టీడీపీ ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం లోపించడంతో పాలన గాడి తప్పుతోంది. ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించే ప్రయత్నంలో గొడవలు జరుగుతున్నాయి. శాసనసభ్యుల సిఫార్సు లేఖల్ని అధికారులు పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. తమ మాటకు విలువ లేదా అంటూ ప్రజా ప్రతినిధులు ఆగ్రహించడం ఇప్పుడు వివాదాలకు దారితీస్తోంది. ఇరు వర్గాల మధ్య జరుగుతోన్న గొడవలు ప్రభుత్వ పెద్దలకు తలనొప్పిగా మారుతున్నాయి. అధికారుల తీరును తెలుగుదేశం క్యాడర్ తప్పుపడుతూ ఉంటే అధిష్టానం మాత్రం ప్రజా ప్రతినిధుల ప్రవర్తన సరికాదంటూ హెచ్చరిస్తోంది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? అధికారులు ప్రజా ప్రతినిధుల మధ్య జరుగుతోన్న వారేంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. రాజు నీతి తప్పితే నేల సారం తప్పుతుంది అనేది సామెత. పాలకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు న్యాయ ధర్మబద్ధంగా వ్యవహరించకపోయినా, సమన్వయంతో పనిచేయకపోయినా ఆ ప్రభావం పాలనపై పడుతుందన్నది దీని అర్థం. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంతో పాటు అధికారులకు సమస్యలు వస్తాయి. పల్నాడు జిల్లాలో ఇదే జరుగుతోంది. ఇక్కడ ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య సమన్వయం లోపించింది. జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాల్సిన వీరు గొడవలతో పొద్దుపుచ్చుతున్నారన్న విమర్శలున్నాయి. సఖ్యత లేకపోవడం సమస్యలకు దారితీస్తోంది. జిల్లాలోని 7 ఎమ్మెల్యేలతో పాటు నర్సరావుపేట టీడీపీ ఎంపీని సమన్వయం చేసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సిఫారసులు చేసిన పనులను ఆఫీసర్లు లైట్ తీసుకుంటున్నారు. సీరియస్గా తీసుకుంటే సమస్యలు రావు. ఇది అధికారులకు కోపం తెప్పిస్తోంది. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో లీగల్ అడ్వైజర్ పోస్టు నియామకంపై నర్సరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ బాబు, ఎస్పీ కృష్ణారావు మధ్య వార్ నడిచింది. పోలీస్ శాఖ న్యాయ సలహాదారుగా న్యాయవాది రామినేని ప్రసాద్ను నియమించాలంటూ శాసనసభ్యుడు చదరవాడ అరవింద్ బాబు, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు సిఫార్సు లేఖలిచ్చారు. కానీ నెలలు గడుస్తున్న పల్నాడు జిల్లా ఎస్పీ దీనిపై స్పందించకపోవడం ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ను ఆగ్రహానికి గురిచేసింది. 8 నెలలుగా తమ ఫైలును కనీసం డీజీపీ కార్యాలయానికి పంపించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి ఇదే అంశంపై ఎస్పీ కృష్ణారావును ప్రశ్నించారు. కానీ ఎస్పీ దాటవేత ధోరణితో ఇచ్చిన సమాధానంతో ఎమ్మెల్యే అవమానంగా భావించారు. దీంతో ఎస్పీ ఆఫీసులో 8 గంటలకు పైగా బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం విమర్శలకు తావిచ్చింది. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. దీంతో అరవింద్ బాబు తీరుపై పార్టీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఎమ్మెల్యే నుంచి వివరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించడంతో సమస్యలు తప్పలేదు. నర్సరావుపేట ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ బాబు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేలా పనిచేయాల్సిన ప్రజాప్రతినిధి అధికారులతో గొడవపడడం సరికాదని పార్టీ పెద్దలు చీవాట్లు పెట్టినట్టు తెలుస్తోంది. గతంలోనూ తాడేపల్లిలోని ఓ కమిషనరేట్లో ఇదే విధంగా వ్యవహరించారు. అప్పట్లోనూ తాను సూచించిన వారిని తాత్కాలిక ఉద్యోగాల్లో పెట్టుకోవాలని పట్టుబట్టడం వివాదాస్పదంగా మారిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పట్లో టీడీపీ కార్యకర్తల నుంచి మంచి స్పందన రావడంతో ఇప్పుడు ఎస్పీ ఆఫీసులో కూడా చదరవాడ అరవింద్ బాబు అదే బంధా కొనసాగించారని సమాచారం. కానీ ఈసారి టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే చర్యలను తప్పుపట్టడంతో చిక్కుల్లో పడ్డారు. మరోవైపు తామంటే జిల్లా అధికారులకు కనీసం గౌరవం లేదని ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఏ సిఫారసు చేసినా తొక్కుపెట్టడమో లేక బుట్టదాఖలు చేయడమో జరుగుతోందన్న ఆవేదన వీరిలో కనిపిస్తోంది. పల్నాడు జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేదు. దీంతో అధికార యంత్రాంగంపై ప్రజాప్రతినిధులకు పట్టు లేకుండా పోతోంది. ఈ కారణంగా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టాలు ఎదుర్కోక తప్పదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పెద్దలు ఎప్పటికైనా పల్నాడు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లా యంత్రాంగాన్ని కట్టడి చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వంతో పాటు పార్టీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి. సింగరేణి